హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇందిరమ్మ ఇళ్ల కోసం అనేసి చాలా మంది చాలా దరఖాస్తులు పెట్టుకున్నారు. అలాగే ఇల్లు లేని వరకు ఆల్రెడీ ఇల్లు ఉన్నదని పడటం, కారు లేని వాళ్ళు కారు ఉన్నదని పడటం, చాలా మందికి రకరకాల స్టేటస్ అనేది పడడం జరిగింది. ఆ స్టేటస్ కొరకంటూ మన రీవెరిఫికేషన్ అనేది జరగబోతుంది. ఆ రీవెరిఫికేషన్‌లో అనగా భాగంగా మీరనేది ఎటువంటి డాక్యుమెంట్స్ పెట్టాలి, ఎటువంటి పత్రం రాయాలి, ఎటువంటి ప్రూఫ్స్ అక్కడ సబ్మిట్ చేయాలి, ఎవరికియ్యాలి, ఏ అధికారికి ఇస్తే ఎప్పటి వరకు అయిపోతుంది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఇందిరమ్మ ఇల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, గవర్నమెంట్ జాబ్ల గురించి, ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి పథకాలు వచ్చినా కానీ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది మనకు చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇల్లుల కోసం అనేది మన దరఖాస్తు ఫామ్ రాసుకోవాలి. ఇలాంటి ఫామ్ అనేది మనము మీ ఏమేం స్టేటస్ పడ్డది, మీకు రాంగ్ స్టేటస్ ఏ విధంగా పడ్డది అనే దాని గురించి ఈ తెల్ల పేపర్లు అనేది రాసుకోవచ్చు. లేదా ఈ ఫామ్ అనేది నేను వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ప్రింట్ అనేది తీసుకొని ఇక్కడ అనేది మీకు ఎటువంటి స్టేటస్ పడ్డది, దేని కొరకు పడ్డది, నెక్స్ట్ మీకు ప్లేసు ఇల్లు 2 లేకున్నా కానీ L2ని L3గా పడడం అలాగే ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఫామ్ అనేది మీరు రాసుకోవాలి. ఈ ఫామ్ రాసుకొని అక్కడ అనేది మన గ్రామ సభలు అనేది ఈ వారంలో అయితే నడవబోతుందంట. హోలీ వరకు అయితే నడవబోతుంది కాబట్టి మీరనేది ఈ పత్రాలు అనేది రాసుకొని మీ ఆధార్ కార్డు, దానికి సంబంధించిన డాక్యుమెంటు, అప్లికేషన్ స్టేటస్ చూస్తారు కదా, దాంట్లో రాంగ్ అడ్రస్ పడ్డ స్టేటస్ ఇవనేది మీరు అనేది ఫిలప్ చేసి వాళ్ళ అధికారులకు అనేది మీరు ఇవ్వాలి. అధికారులకు ఇచ్చిన తర్వాత మీకు అనేది ఈ విధంగా అనేది మెసేజ్ రావడం జరుగుతుంది. యువర్ వెరిఫికేషన్ యువర్ ప్రజాపాలన అప్లికేషన్ ఇందిరమ్మ ఇల్లులు ఎట్ ద డన్ అని ఆఫీస్ నుంచి విజిట్ రెసిడెన్సీ మీకు అనేది 4 నుంచి 5 రోజులు అనేది మీ ఇంటికి వెరిఫికేషన్ కోసం వస్తారనేసి కూడా ఇలాంటి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ వచ్చిన మీకు 4-5 రోజుల్లో అనేది నేను మొత్తం సబ్మిట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఇలా రాంగ్ పడ్డది అనేసి వాళ్ళనేది అధికారులు రీవెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు అనేది శాంక్షన్ లెటర్స్ అనేది ఇంకా ఇంతవరకు రాలేదు. ఆ శాంక్షన్ లెటర్ వచ్చిన తర్వాత మనం అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన ఛానల్ అనేది మీరు ఫాలో అయితే రేషన్ కార్డుల గురించి, ఇందిరమ్మ ఇల్లుల గురించి, గవర్నమెంట్ జాబ్ల గురించి, అంగన్వాడీ గురించి ప్రతి దానికి సంబంధించి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్